రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్ల పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రౌడమ్మ ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా దుంపా రౌడమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో వైఫల్యం చెందారని విమర్శించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. కేవలం కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళల్ని ఎంపిక చేసి తూతూ మంత్రంగా శిక్షణ ఇస్తున్నారు అంటూ దుయ్యబడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు పథకాలను అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డబ్బులు దోచుకునే పనులకు శ్రీకారం చుడుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలందరూ గమనిస్తున్నారు అంటూ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జ్ బడుగు ఇందిర, ముప్పరాజు జ్యోతి, ప్రసన్న, లక్ష్మీకాంతమ్మ, తోగూరు మాధవి, వెలుగోటి రాజేశ్వరి, కోమతోటి సంజ, గణపతి గోవిందమ్మ, గాయం సావిత్రి, భూమిరెడ్డి రమణమ్మ, సన్నపరెడ్డి రమణమ్మ, కాకలపూడి రజని, మన్యం సంజ, దుంపా నాగలక్ష్మి, కుందూరు లక్ష్మి, మేరీ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. మేము రెట్టింపు చేస్తాము. అలాగే అమ్మఒడి, అమ్మ తల్లివందనం అనే పేరుతోటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది, ఒకరికి 15,000, ఒకరికి 15,000, మీకు 15,000 అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా ఉన్నారు. అది అమలు చేయలేదు. ఉచిత బస్సు ఇస్తామన్నారు, అది లేదు. ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు ఇలాగే ఆడవాళ్ళని చేసే మోసాలన్నీ జనాలు తెలుసుకోవాలని మనము మీడియా ద్వారా జనానికి తెలియపరుస్తున్నాము. ఇదంతా జనం గమనించవలసిందిగా కోరుచున్నాము. మహిళలందరి అకౌంట్లలో నేరుగా అందజేశారు. అదేవిధంగా అంతకన్నా కూడా రెట్టింపుగా ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా ఏది నెరవేర్చకుండా, వారికి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చే ముందు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ నా సహోదరులు వాళ్ళని మంచి పథకాలతో వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేశారు. అందులో భాగంగా ఈరోజు బీసీలకు కుట్టు మిషన్లు నేర్పిస్తామని చెప్పని వాళ్ళకు ప్రాజెక్టు పెట్టారు. దానికి కానీ వాళ్ళకి 7,300 ఖర్చు అవుతుంది. మనిషికి వచ్చి 23,000 డ్రా చేస్తున్నారు. వాళ్ళ ఖర్చు తొందరలో మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు ఇంకా మిషన్లు తీసుకోవాలని చెప్పి బీసీ కాంట్రాక్ట్ కాపు కార్పొరేషన్ వాళ్ళకు కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని చెప్పి నేర్పించాలని ఉన్నారు. మరి దాంట్లో వచ్చి ఆదాయం అంతా ఏం చేస్తారు? ఇలా వచ్చిన డబ్బంతా వాళ్ళు భాగాలు పంచుకుంటూ ఉంటే మరి ప్రజలకి ఏం చేస్తారు? మహిళలకి ఏం న్యాయం చేస్తారు? వీటన్నిటికీ గవర్నమెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పని మేము వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే బీసీల పేరు చెప్పి మిషన్లు పంపిణీ చేయటము 245 కోట్లు క్యాంప్ జరుగుతుంది. అక్కడ వాళ్ళకి ఫెసిలిటీ కూడా లేదు. వాళ్ళకి సాయంత్రము ఉదయం 4 గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి, సాయంత్రం 4 గంటలు ట్రైనింగ్ ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళు చేసే క్యాంప్ ఏంటంటే వాళ్ళు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతే వీళ్ళు 245 కోట్లు క్యాంప్ చేసుకొని ఈ అధికారులు దీన్ని సహకరించింది భీమా శంకర్ గారు, అలానే మహేశ్వర్ రెడ్డి గారు, అలానే అధికారులు, బీసీ కార్పొరేట్ అధికారులు, మామూలు అధికారులు. మీరు ఈరోజు క్యాంప్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. ఈరోజు పిల్లి పాలు తాగుతుంటే చూడలేదు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. మీరు చేసే ప్రతి క్రామ్ కూడా ప్రతిదీ కూడా అందరికి కూడా తెలిసిపోతుంది. అలానే ఇది ఒకటే కంటిన్యూ చేసుకుంటూ ఇలా చేయకూడదని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ద్వారా జగనన్న ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో పడేలాగా చేశారు. మరి ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలా స్కామ్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీ కనుసన్నల్లో మీరు ప్రతి ఒక్కరూ కూడా సంతకాలు పెట్టించేసి వాళ్ళని మహిళలను అక్కడి వరకు పిలిపించి వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా మరి ఇలా చేయడం ఎంతవరకు పద్ధతని మహిళలుగా మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ని. ఇలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పున్నారు, ఎలక్షన్ టైంలో మీరు చెప్పే మాటలు ఇప్పుడు మీరు చేసే పనులు ఎంత మాత్రము కరెక్ట్గా లేవండి. ఆ రోజున పేదరికం అనేది లేకుండా చేస్తాము, ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తామని మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? మహిళలకు ఇచ్చే వాటిని కూడా మీరు స్కామ్ చేపిస్తుంటే మరి ఎలా పేదరికం అనేది నిర్మూలన అవుతుంది?
కాబట్టి మీరందరూ కూడా దయచేసి గమనించుకోండి. ఒకటి కూడా లేదు దాంట్లో. 6 కావచ్చు, 6లో 1 ఇవ్వట్లేదు. ఏదైనా ఇచ్చారు అని అంటే గ్యాస్కి సంబంధించి 1 ఇచ్చారు. దాంట్లో సగం మంది మహిళలకి కూడా డబ్బులు అనేది పడట్లేదు అకౌంట్లో. మేము టీడీపీ వారిని ఒకటే కోరుకుంటున్నామండి, మీరు ఇచ్చిన హామీలు మీరు సక్రమంగా నెరవేర్చండి, చెప్పిన మాట మీద నిలబడండి. మా వైసీపీ హయాంలో జరిగిన పనులన్నీ ప్రతి ఇంటికి అందిన సంగతి మీ అందరికీ తెలుసు. మీడియా ద్వారా నేను ఒకటే తెలుపుకుంటున్నాను, అది ఏదైనా కానీ మీరు చెప్పింది పథకాలు కావచ్చు, చెప్పిన మాట కావచ్చు, అది మీరు నిలబెట్టుకోవాలి. దీని ద్వారా మీడియా ద్వారా అందరికీ చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలియాలని, మేము చెప్పే మంచి కూడా అందరికీ ఇంటింటికి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా చేస్తున్నారు. ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఇటువంటి స్కాములు లేవు. నేరుగా ప్రతి లబ్ధిదారులకి, ప్రతి బీసీ మహిళలకి, పేద బడుగు బలహీన వర్గాలకి డీపీటీ ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే చేరి వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయి. మరి ఈ రోజున అది లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు సూపర్ 6లని పెట్టి ఒక్కటి కూడా అమలు చేయకుండా, అదేమంటే మేము 1000 రూపాయలు పెన్షన్ పెంచాము అని చెప్తూ వస్తున్నారు. ఆ 1000 రూపాయల పెన్షన్ ఎలా పెంచారండి? లక్షల్లో పెన్షన్ని లబ్ధిదారులను తీసివేసి ఆ 1000 రూపాయలు ఇటు పెంచి, అందుట్లో కూడా స్కామే, ప్రతి దానిలో స్కామే. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ప్రతిదీ స్కామే ఈ టీడీపీ ప్రభుత్వంలో. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఇది ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.